మేడం అసలు మీరు ప్రాపర్ ఎక్కడ అసలు? ఐఎమ్ ఫ్రమ్ తెనాలి. అంటే అక్కడే పుట్టి పెరిగిందంతా కూడా? లేదండి, పుట్టి పెరిగి చదివింది పని చేస్తున్నది అంతా తెలంగాణ. తెలంగాణనే. మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఇక్కడ వచ్చేసారు, నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పుట్టారా? అచ్చా, అంటే మీ మదర్ వాళ్ళది మీ ఫాదర్ అక్కడ తెనాలి? అందరిది తెనాలియే. నేను యాక్చువల్లీ ఐ హెయిల్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ. అబ్బో, భవన వెంకట్రామరెడ్డి గారి మనవరాలు నేను. వావ్, నిజంగా గ్రేట్. అసలు నిజంగా ఈ విషయం నాకు అసలు తెలీదు, ఇప్పుడే చెప్పారు మేడం. అసలు భవన వెంకట్రామరెడ్డి గారు మన ఎక్స్ సీఎం చేశారు, వాళ్ళ మనవరాల్ని నేను. మా పెద్దనాన్నగారు ఎమ్మెల్యే, 2 terms తెనాలి ఎమ్మెల్యే చేశారు ఆయన, భవనం శ్రీరాములరెడ్డి గారు. ఇప్పుడు మా అన్నయ్య అంటే కజిన్ బ్రదర్, ఆయన కూడా భవనం వెంకటరెడ్డి, ఆయన కూడా నౌ హీస్ కంటెస్టింగ్. గ్రేట్, సచ్ గ్రేట్ అండి. ఎడ్యుకేషన్ అది ఇక్కడేనా? అంతా ఇక్కడే. అంటే ఎడ్యుకేషన్ ఎంతవరకు చదివారు మీరు? నాది ఎంఫిల్ అయిపోయిందండి. షాక్ అయిపోయారు. ఐ హావ్ డన్ మై ఎంఫిల్. నా 9th standard లో నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. నా 6th year లో ఐ హావ్ ఎంటర్డ్ ఇన్ ద డాన్స్. మా మదర్ డాన్స్ నేర్పించడం స్టార్ట్ చేశారు వెన్ ఐ వాజ్ 6 years. నా 9th class లో నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. బట్ ఎప్పుడు చదువుని మాత్రం నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. మా నాన్నగారికి బాగా చదువుపిచ్చి, అందుకే పొలిటికల్ ఫ్యామిలీలో నుంచి మా నాన్నగారే చదువుకుని అలాగ బయటకు వచ్చి హీ వాజ్ అ grade 1 ఆఫీసర్ ఇన్ BSNL. సో అది మరి ఆ చాలు నాకు వచ్చిందేమో నాకు తెలియదు. 100% నాకు చదువుని నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలే. సో నేను 10th వరకు ఓకే, ఒక యావరేజ్ స్టూడెంట్ని, బట్ నెవర్ ఫెయిల్ మార్క్ ఎప్పుడు లేదు. 10th వరకు యావరేజ్ గా ఉన్నాను. ఇంటర్ నుంచి ఐఎమ్ కాలేజ్ ఫస్ట్, డిగ్రీ ఐఎమ్ యూనివర్సిటీ టాపర్, ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్, MA ఐఎమ్ ఏ యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్, MPhil ఐఎమ్ టాపర్, ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. ఎన్ని మెడల్స్ అండి బాబు, ఎన్ని మెడల్స్ ఉన్నాయండి అసలు. మరి మీకు జాబ్ చేయాలని అలా అంటే మంచి? ఎస్, 100% నాకు జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. నేను సాఫ్ట్వేర్ లో కూడా కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. సో షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ నేను వెళ్ళి అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని, ఇన్ఫోక్వెస్ట్ అని ఇన్స్టిట్యూషన్ ఉండేది, ఐ యూస్ టు స్టేట్ సైనిక్పురి. అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని నాకు నైట్ క్లాసెస్ కావాలి అని 9 o'clock 10 o'clock వెళ్ళి అక్కడ కూర్చుని నేర్చుకునేదాన్ని. సో అలాగా C++ చేసి నేను వెబ్ డిజైనింగ్ కూడా చేశాను కోర్సు చేసి. నేను జాబ్కి వెళ్తాను అని అంటే అప్పుడు ఏం జరిగిందంటే, ఫోన్లు అప్పుడే కొత్తగా అంటే పేజర్లు ఉన్నాయి మనకు. పేజర్ వచ్చింది, ఇంకా ఫోన్ వచ్చింది కానీ పెద్దగా అందరికి ఇంట్రొడ్యూస్ అవ్వాల. పేజర్ వాజ్ దేర్. అయితే ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. మేనేజర్స్ ఏదైనా మాట్లాడాలి అంటే ల్యాండ్ లైన్ ఫోన్. బట్ నేను మా మదర్ ఇద్దరు లొకేషన్ కి వెళ్ళేవాడు. మా మదర్ షీ ఆల్వేస్ యూస్ టు అసిస్ట్ మీ. ఇద్దరు లొకేషన్ కి వెళ్ళిపోతే మేనేజర్ మాట్లాడాలంటే ల్యాండ్ లైన్ కుదరదు కదా. సో దే హ్యావ్ టు కమ్ టు ద లొకేషన్స్ మాట్లాడడానికి ఫర్ ద నెక్స్ట్ ప్రొసీడింగ్ డేట్స్. అలాగా పెద్ద డైరెక్టర్స్, అప్పుడంతా పెద్ద డైరెక్టర్స్ ఉండేవాళ్ళు, మూవీ డైరెక్టర్స్ కూడా దే యూస్ టు డైరెక్టర్స్. సో వాళ్ళు పిఏలని ఇంటికి పంపించి మాట్లాడిస్తే, మా మదర్ అనేది అంత పెద్ద CS రావు గారి పిఏ వచ్చి నీది కోసం ఇంటి ముందర నుంచి మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళి ఉద్యోగం చేస్తానట్టేంటి? గ్రేట్ కదా. ఇలాంటి ఆఫర్ ఎంత మందికి వస్తుంది? అవునా, రాదు కదా. ఇలాంటి ఆఫర్ కోసం గేట్ల ముందర నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. నీకు ఇంటి ముందుకు వచ్చి మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకుంటానంటావు ఎందుకు? యూఆర్ గెటింగ్ సమ్ ఆపర్చునిటీ, యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అని మా మదర్ అప్పుడు కొంచెం బ్రెయిన్ వాష్ చేసి ఇంకా అట్నుంచి ఇటుకి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా నో ఐ వాజ్ యాక్చువల్లీ కంటిన్యూయింగ్ దిస్, బట్ ఐ వాంటెడ్ టు షిఫ్ట్ దట్ సైడ్. జాబ్ చేయాలనుకున్నాను నేను. వాట్ ద ఏజ్? 17. జాబ్ లోకి వెళ్ళాలి అనుకున్న దాన్ని మళ్ళీ ఐ వాజ్ కంటిన్యూయింగ్. యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ, ఎప్పుడు ఆపలేదు ఇది. బట్ అటు వెళ్ళాలి అనుకున్న దాన్ని ఇటు కంటిన్యూ చేయాల్సి వచ్చింది. మూవీస్ లో కూడా చేశారా? వెరీ ఫ్యూ. అదే బుల్లితెర మీదనే వెరీ 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 బిజీ ఉన్నారు కాబట్టి అందులోకి వెళ్ళలేకపోయారా? వెరీ బిజీ అండ్ వెరీ పాపులర్. ఎస్, ఐ నో వెరీ మచ్ పాపులర్. ఎస్. ఈ రోజు కూడా చాలా మంది ఆడియన్స్, అంటే హీరోయిన్స్ చాలా మంది వచ్చేసారు, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఒకవేళ ఒక గ్రూప్ కలిసి బయటికి వెళ్తే ఫస్ట్ మమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. కరెక్ట్. ద రీజన్ ఈజ్ వీ హ్యావ్ బికమ్ దట్ పాపులర్ అండ్ మేమంతా డెడికేటెడ్ గా వర్క్ చేసేవాళ్ళం. ఐ డోంట్ సే దట్ ఈ రోజుల్లో డెడికేషన్ లేదని నేను చెప్పను. అంటే రాజుగారి పెద్ద భార్య గురించి మనం మాట్లాడుతున్నాం, చిన్న భార్య గురించి మనకు అనవసరం. కరెక్ట్. సో డెడికేటెడ్ గా వర్క్, ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి,
ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ క్యారెక్టర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి అంటే డైరెక్టర్ చెప్తారు, రైటర్ రాస్తారు, కెమెరామెన్ తీస్తారు, బట్ మా పార్ట్ ఏంటి అది కూడా చూసుకుని మాకు అప్పుడు ప్రాంప్టింగ్ కూడా ఉండేది కాదు. వి యూస్ టు లెర్న్ డైలాగ్స్. సో ఆ చిన్న చిన్న మాడ్యులేషన్స్ ఏంటి ఇవన్నీ మేము కేర్ఫుల్గా ఉండేవాళ్ళం.